గౌరీ జీ కిషన్. ఈ పేరుని నేను డైరెక్ట్గా తీసుకోవచ్చో లేదో, తీసుకుంటే ఛానల్కి ఏమైనా స్ట్రైక్ పడుతుందో లేదో నాకు తెలియదు. దెన్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ దిస్ ఇష్యూ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ ఇష్యూ గురించి నాకు చెప్పడం జరిగింది. ఆమె పూర్తి డీటెయిల్స్ కూడా పంపించడం జరిగింది. ఇది చూసి నేను అవాక్ అవ్వలేదు. ఎందుకంటే జనరస్లీ బీయింగ్ బాడీ షేమ్డ్ విమెన్ ఆర్ మెన్ కొత్త ఏం కాదు. చెప్తాను ఎలాగో చూడండి. ఒక సినిమా ప్రెస్ మీట్, సో కాల్డ్ రిపోర్టర్స్ వచ్చి అడుగుతారు, మీరు అసలు హీరో మెటీరియలే కాదు కదా, మీకు ఎట్లా ఆఫర్స్ వస్తున్నాయి? ఓన్లీ లక్ అనుకుంటున్నారా, హార్డ్ వర్క్ అనుకుంటున్నారా? ఎందుకు ఎప్పుడు ఇలాంటి స్టోరీసే తీసుకుంటున్నారు? లవ్ స్టోరీస్ తీసుకోవచ్చు కదా. ఇట్లాంటి స్టోరీస్ సేఫ్ ఆప్షన్ అన్నా? హిందూ ధర్మాన్ని హైలైట్ చేస్తే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఆ ఫలానా ధర్మం వాళ్ళని అనే గట్స్ మీకు లేవా? దమ్ముధైర్యాలు లేవా? ఈ సినిమా ఫ్లాప్ కదా, హిట్ అని చెప్పి మీరే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు? ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాపగాండానా? హీరోయిన్ని ఈ సినిమాలో మీరు ఎత్తుకున్నారు కదా, ట్రైలర్లో మేము చూసాం. ఆమె బరువెంత? ఇది టు దిస్ స్టాండర్డ్ ఒక క్వశ్చన్, ఒక పబ్లిక్ అపియరెన్స్, ఒక ప్రెస్ మీట్, జర్నలిజం అని కూడా అన్నాను నేను. ప్రెస్ మీట్ అనేది పడిపోయింది. సినిమా జర్నలిస్టులు మాత్రమే ఉండాలని నా ఫీలింగ్. జర్నలిజం అంటే ఈ సినిమా ప్రెస్ మీట్లకి అండ్ ఆల్ సపరేట్ కేటగిరీస్ ఉంటారు కదా. సో మూవీ జర్నలిస్టులు మాత్రమే ఉండి ఆ సినిమా గురించి, ఆ సినిమా ప్రయోజనం గురించి, ఆ సినిమా సాధక బాధకాల గురించి, దాని గురించి మాత్రమే అడుగుతూ సరదాగా ఒక 20 క్వశ్చన్స్ పుటప్ చేసి పెట్టడం. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనలైజ్డ్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్, ఎస్పెషలీ కన్వీనియంట్గా విమెన్. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ కానీ లేకపోతే ఒక షూట్లో కానీ రేషియోస్ అనేవి తక్కువ ఉంటాయి కదా. ఉమెనే 10-20 మంది ఉంటే అబ్బాయిలు ఒక 100 మంది 200 మంది దాకా ఉంటారు. అండ్ అబ్బాయిలు స్ట్రాంగ్లీ బిల్ట్ కదా, ఇట్ ఈస్ బీన్ పోర్ట్రేట్ దట్ వే కదా. సో అందుకే ఎప్పుడూ కూడా అబ్బాయిలు అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీబడీస్ సైడ్. అబ్బాయిలు కూడా దే ఆర్ బీయింగ్ టార్గెటెడ్. సక్సెస్ కొడితే కష్టపడి మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మీ వైఫ్ కల్లా కలిసి వచ్చిందా, మీ బాబు పాప వల్ల కలిసి వచ్చిందా అంటే వీళ్ళు చేసింది ఏం లేదా? ఇందులో పెళ్లి చేసుకోగానే కలిసి వచ్చే పని అయితే ప్రతి ఒక్కడు పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళందరికీ కలిసి రావాలి కదా. ఇన్ని విడాకులు ఎందుకు అవుతున్నాయి మరి? అంటే అడిగే ముందు కూడా ఒక క్వశ్చన్ ఇది అని ఆలోచించు. అండ్ కమింగ్ బ్యాక్ టు బాడీ షేమింగ్, నీ వెయిట్ ఎంత మాత్రమే బాడీ షేమింగ్ కాదు. నీ కలరు, నీ లుక్స్, నీ హైట్, నువ్వు వేసుకునే బట్టల తీరు, ఫలానా క్యారెక్టర్ నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు, ఇందులో ఇంత శాతం ఎక్స్పోజింగ్ ఎందుకు చేసావు, వారు చేయలేదు, ఇలా చేస్తున్నప్పుడు నీకేమీ అనిపించలేదా, ఇట్లాంటి ఇంటిమేట్ సీన్స్ చేస్తున్నప్పుడు నీకు జుగుప్స కలగలేదా, నువ్వు ఇట్లాంటి దానివా ఇట్లాంటి వాడివా, ఇవన్నీ కూడా బాడీ షేమింగ్ కిందనే వస్తాయి నా దృష్టిలో. అట్లీస్ట్ నా దృష్టిలో హ్యూమిలియేషన్ అనుకుందాం. స్టాప్ నార్మలైజింగ్ హ్యూమిలియేటింగ్. నేను ఆ స్లోగన్తో వస్తున్నా. నాట్ జస్ట్ బాడీ షేమింగ్, స్టాప్ నార్మలైజింగ్ హ్యూమిలియేటింగ్ ఎనీబడి కదా. లెట్స్ సీ ద లార్జర్ పర్స్పెక్టివ్. ఇది ఎప్పుడు మొదలవుతుంది? మనం పుట్టక ముందు నుంచి మొదలవుతుంది. పిల్లో పుట్టాలి, పిల్లాడు పుట్టాలి, వాడు తెల్లగా ఉండాలి, వీళ్ళు అతి నల్లగా ఉన్నా వాళ్ళు తెల్లగానే ఉండాలి. పిల్లలు ఎలా వస్తారు? యాక్సెప్టెన్స్ ఉండదు. వాళ్ళ బాడీ మీద వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండదు, చైల్డ్ బాడీ మీద అసలే యాక్సెప్టెన్స్ ఉండదు. పొరపాటున చామంచాయిగా పుడితే రుద్ది వాళ్ళని రాచి రంపాన పెట్టి తెల్లగా చేసే ప్రతి ప్రయత్నం చేస్తారు. ముక్కు అంటే అబ్బో నడ్డి ముక్కు, దాని మీద మళ్ళీ సామెతలు, దాన్ని ఇట్లా పీకి ముక్కుని, మూతిని, కళ్ళని ఇట్లా అతి క్రూరంగా పిల్లలకి మసాజ్ చేస్తూ ఉంటారు. మసాజ్ హ్యాస్ టు బి జెంటిల్ ఫర్ ద చిల్డ్రన్. ఆ టచ్ అనేది చిల్డ్రన్కి, పేరెంట్స్కి, ఆ చిల్డ్రన్కి, ఆ మసాజ్ చేసే వాళ్ళకి అది జెంటిల్గా ఉండాలి. అదొక అనుభూతి ఉండాలి. వాళ్ళు లబలబ మొత్తుకుంటున్నా కూడా ఇట్లా నీ అరాచకత్వాన్ని ఇట్లా ఇదేమన్నా పైపా? వాళ్ళ కాళ్ళేమన్నా పైపా? ఇలా తోముతారు ఎందుకు నాకు అర్థం కాదు. రుద్ది ఎగరేసాడి. మన శాడిజం, సైకోయిజం అనేది మనకి ఇన్బిల్ట్ ఉంది. పలానా సినిమాలో విల్లన్ క్యారెక్టర్ని అమ్మో సైకోయిజం అని మనం ఫీల్ అయ్యి అమ్మో ఆ సినిమాని చూడడానికి భయమేస్తుంది అనుకుంటాం. కాదు, తరచి చూస్తే దానికి 10 సైకోయిజం, శాడిజం మన అందరిలో ఉంది. అందరిలో ఇది తప్పు అని మారం మనం అసలు. అట్లీస్ట్ ఆ ఇజ్జేయం. ఎవరైనా స్క్రీన్ మీద కనిపిస్తే అప్ప ఎంత గలీజ్గా ఉంది, అది స్క్రీన్ ఏంటి అసలు? గలీజ్ అంటే వాట్ ఈస్ గలీజ్ అకార్డింగ్ టు యూ? నీకు గలీజ్ అంటే ఒక టర్మినాలజీ ఉంటుంది, ఒక డెఫినేషన్ ఉంటుంది, నాకు అది వేరే ఉండొచ్చు. వాడు ఎట్లున్నాడప్పా, వాడి హీరో ఏంటి?
నీకు చేత కాదు, చేసే పరిస్థితులు లేవు. వాళ్ళు ఎవరో చేస్తుంటే నువ్వు అప్రిషియేట్ చేయకపోతే పీడా పోయింది. ఏది అనకుండా నోరు మూసుకొని ఉండాలని నీకు తెలియదు. పెళ్లిలో కూడా చల్లగా ఉండండి అని అక్షంతలు వేస్తారు, వెనకాల తిరిగి పెద్ద గలీజ్గా ఉంది జంట మాట్లాడతారు. దీనికి మనం చుట్టాలు, సంస్కృతి, సాంప్రదాయం, కలిసి ఉండడం, ఎప్పటికప్పుడు కలవడం, అందరితో టచ్లో ఉండడం, పెద్దవాళ్ళంటే మాటలు పడడం, ఇవన్నీ ఈ చెత్త ట్యాగ్స్ అన్నీ యాడ్ చేసుకొని ముందుకు పోతాం. మన పేరెంట్స్ ముఖాలు మనకు నచ్చవు, మన పిల్లల ముఖాలు మనకు నచ్చవు, మన పార్ట్నర్ ముఖాలు కొన్ని ఏళ్ల తర్వాత మనకి నచ్చవు. ఏదో కావాలి, ఎవరో నచ్చాలి. సెల్ఫ్ గ్రూమ్ చేసుకున్న వాళ్ళు నచ్చుతారు మనకి. ఇంట్లో కూడా అలాగే ఉంటారా వాళ్ళు? మరి అది చూసి నువ్వు అప్రిషియేట్ యాక్సెప్ట్ చేయగలవా? ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద విమెన్ని కానీ మెన్ని కానీ నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు బాలేవు, సో కాల్డ్ స్టాండర్డ్స్ నీ బాడీ టైప్కి సరిపడవు అని డిసైడ్ చేయడానికి నువ్వు నేను ఎవరు బోడిముండలం? ఎవరం? ఎందుకు డిసైడ్ చేయాలి? నీ వెయిట్ ఇది, నువ్వు ఇలా ఉంటే నువ్వు హీరోయిన్గా పనికిరావు, నీ వెయిట్ ఇది, నువ్వు ఇలా ఉంటే నువ్వు హీరోగా పనికిరావు, నువ్వు ఇట్లాంటి సినిమాలు చేస్తే నీకు హీరోయిన్ అవకాశాలు రావు, ఇట్లాంటి సినిమాలు చేస్తే హీరో అవకాశాలు రావు. నువ్వెవడు డిసైడ్ చేయడానికి? ఎవడు ఫ్యూచరో? నెక్స్ట్ అరగంట తర్వాత నువ్వు ఉంటావో పీక్తావో నీకే తెలియదు. మాట్లాడి హార్ట్ అటాక్ వచ్చి పుట్టుకొని పోవచ్చు. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఎవరు ఉంటారో ఎవరు లేరు. ఎన్ని రోజులు ఇలా? ఎస్పెషల్లీ గ్లామర్ ఇండస్ట్రీ ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళు ఒక మోడల్, ఒక హీరోయిన్, లేకపోతే ఒక పర్ఫెక్ట్ ఫిగర్ అంటే ఇలా ఉండాలి. అసలు ఎవరు డ్రా చేశాడు ఇది? డైరెక్ట్ ఆకాశం నుంచి వచ్చిందా మనకి షేప్ ఏమన్నా? ఎవరో ఒకరు వర్ణించి దాన్ని అనాదిగా ఇన్కల్కేట్ చేసేసారు మన బ్రెయిన్స్లో. సైజ్ 0 ఏముంటుంది? సైజ్ 0లో జీరో పక్కన 1 ఏదో ఉంటేనే వాల్యూ కదా, 0. సరే 1 పక్కన 0 ఉంటే వాల్యూ. మరి అప్పుడు సైజ్ 0ని మాత్రమే ఎందుకంత ప్రాపగేండా చేస్తున్నారు? ఒక్కొక్కరి బాడీ టైప్ ఒక్కొక్కటి. హీరోయిన్ హీరో అయితే వాళ్ళు మనుషులు గారా? వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ప్రాబ్లమ్స్ ఏం రావా ఇక లైఫ్లో? అట్లా రాని వాళ్ళే హీరోయిన్స్గా చేయాలంటే అసలు ఇండస్ట్రీయే ఉండదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్లకు కూడా అంతే. మూతి అని పౌటు ఉండాలి, ముక్కు ఇట్లా స్ట్రైట్గా ఉండాలి, చిక్కు ఇలా ఉండాలి, అసలు ఏ కలర్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు తెల్లగానే ఉండాలి. అందుకే ఇన్ని కాస్మెటిక్ సెంటర్స్ పెరిగిపోతున్నాయి. మీరు చూడండి, 3 ఏళ్ళు 4 ఏళ్ల క్రితం డార్కర్ కాంప్లెక్షన్ వాళ్ళు ఇప్పుడు భలే తెల్లగా వచ్చేస్తుంటారు. ఎలా తోముతారేమన్నా పీచేసి? కాదు, అన్నీ ఎక్కించుకుంటారు. చెప్పరు ఎవరంతే. ఎందుకు? మనం పెంచిన ఈ అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్కి మీట్ అవ్వాలి అని, ఇండస్ట్రీలో ఉండాలని, సస్టైన్ అవ్వాలని. అది ఇష్టమో, వ్యాపకమో, డబ్బెక్కువో, ఫేమ్ కోసమో, నేమ్ కోసమో. ఫేము నేమ్ కోసం పాకుబలాడతారు, మేము పాకులాడడం. అచ్చా, ఎవడి పరిధిలో అందరూ పాకులాడతారు. ఇంట్లో మరి ఎందుకు అప్రిసియేషన్ నువ్వు కోరుకుంటావు? ఫేము నేమ్ కోసం పాకులాడకపోతే ఎవడు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా నీ డ్యూటీ నువ్వు చేయగలవా? ఉండగలవా? అలాగా ఎందుకు కొనుక్కుంటున్నారు నగలు? ఎందుకు ఒక మెటల్కి ఎందుకు అంతల్లా డిమాండ్ పెరిగిపోతుంది? వాళ్ళకుంది, నాకు లేదు, నాకు ఉండాలి. ఇది బేసిక్ కోరిక. వాళ్ళు 4 గాజులు వేసుకుంటే నేను 6 గాజులు బంగారం వేసుకోవాలి. వాళ్ళు ఇంత సైజు వడ్డానం పెట్టుకుంటే ఇంత సైజుకి కొనుక్కోవాలి. నా పరిస్థితి ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, సంబంధం లేదు అసలు. సిమిలర్లీ బ్యూటీ స్టాండర్డ్స్ కూడా. అందుకే చూడండి, మ్యాక్సిమం అందరి ముఖాలు ఒకటేలాగా ఉంటుంది. అన్ని సర్జరీస్ ఒకటే, అన్ని ముక్కులు ఒకటే, అన్ని మూతులు ఒకటే, అన్ని జుట్లు ఒకటే, అన్ని కలర్లు ఒకటే, అన్ని హైట్లు ఒకటే. వీలైతే ఎంత మనం పెంచిందే. అసలు ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే ప్రెస్ మీట్లో ఆపరే, ఒకళ్ళు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. అరే ఆ అమ్మాయిని మాట్లాడినివ్వరే. అరే వై ఆర్ యూ రేజింగ్ దిస్? ఎక్స్క్యూజ్ మీ సార్ అని అమ్మాయి చెప్తుంటే యాక్సెప్టెన్స్ లేదే. అరే బై మిస్టేక్ అడిగాం వదిలేయండి అని సావరే. వీళ్ళ నోరులు పడిపోను అని సావరే. మీరు వచ్చి అంత ఫైట్ చేయాలా? ఇప్పుడు ఎలా వస్తుంది? చాలా మంది అమ్మో బ్యాడ్ మౌత్ వీళ్ళకి, తర్వాత మన సినిమాలో పెట్టుకోవద్దు. సేఫ్ ఆప్షన్ కదా, సేఫ్ ఆప్షన్. వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్, క్యారెక్టర్ కోసం వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ఏది సంబంధం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా, కామెడియన్స్ కూడా, ఎస్పెషల్లీ ఉమెన్ లావుగానే ఉండాలి. కొంచెం తగ్గితే కామెడీ అవకాశాలు రావు. ఎందుకు? బాడీ షేమింగ్ మీద జోకులన్నీ, కామెడీ అన్ని. మీరు ఏ షో అయినా చూడండి, కొంచెం హెల్దియర్ వర్షన్లో ఉన్న అమ్మాయి బాడీ మీదనే, దానికి మళ్ళీ జోకులు, వెనకాల నుంచి హహహహా ఓహోహోహో ఎఫెక్ట్లు, మాయదార్ ఎఫెక్ట్లు. దాన్ని 7 ఏళ్ళు మనం చూస్తాం, పిల్లల్ని కూడా చూపిస్తాం. వాళ్ళకై వాళ్ళు తెలియని చిన్న వయసులో కూడా బాడీ షేమింగ్ నార్మల్ అని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా ఫ్రెండ్స్తో వెళ్ళి అదే చేస్తారు. సన్నగుంటే సన్నగున్నావు, లావుగుంటే లావుగున్నావు. పాప కానీ బాబు కానీ లావుగుంటా, ఎట్లా బలిసిపోయారు.
నీకు బ్రెయిన్ బలిసిపోయింది, అందుకే అంత చిన్న పిల్లల్ని పట్టుకొని అట్లా మాట్లాడుతున్నావు. కొంచెం సరగుంటే అబ్బా మీరు తిండే పెట్టరా, చిక్కిపోయాడు, అతి చిక్కిపోలేదు, తీసుకుని పెట్టు. లేకపోతే పిల్లల్ని కూడా ఎట్లా అంటే అట్లా బాడీ షేప్ చేస్తారు, వాళ్ళ కలర్, వాళ్ళ హైట్, వాళ్ళ పర్సనాలిటీ, అది జెనెటిక్స్, హెల్త్, చుట్టుపక్కల సిచ్యువేషన్స్కి నీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎన్ని ఉంటాయి. ఒకళ్ళు ఇలా ఉండడానికి ఉండకపోవడానికి. నచ్చితే చూద్దాం, నచ్చకపోతే మానేద్దామని ఒక్కళ్ళు మీ నోర్లకి చేతులకి పక్షవాతాలు రారు, ఒక్కళ్ళు కూడా అనుకోవట్లేదు. కామెంట్లు పెట్టేస్తూనే ఉంటారు ఏదైనా నచ్చకపోతే. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, నువ్వు కోతిలా ఉన్నావు, నువ్వు పందిలా ఉన్నావు, నువ్వు దున్నపోతులా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు. మనమే కోతుల నుంచి పుట్టాం, మనకేంది పెద్ద. మన జనరేషన్ వెనకాల చూసుకుంటేనే మన వెనకాల ఇవే ఎవల్యూషన్ చదువుకోలే, కోతుల నుంచే వచ్చాం. మరి ఇంకేంది మరి పోలిక మనకి? జంతు జీవజాలమే మనం కూడా, కాకపోతే విచక్షణ అనే ఒక ఫ్యాక్టర్ ఉంది మన మైండ్లో, అది మనం ఎలాగో వాడట్లేదు. అది తప్పితే మిగతావన్నీ వాడుతున్నాం. దట్స్. చేతులు చూడు ఎంతలా ఉన్నాయి. పైగా బాడీ షేమింగ్లో కూడా మళ్ళీ సబ్ పార్ట్స్, ఈ చెయ్యి ఇలా ఉండాలి, ఈ చెయ్యి ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఈ చిన్న ఇలా ఉండాలి, కలిపి కుట్టే, లేకపోతే పీడ వదిలిపోతుంది. ఇది ఇలా కలిపి ఇలా కుట్టేసేయి. ఈ యాక్సెస్లో ఇలా ఉంటే కొంచెం లావు కనపడదా? ఏం చచ్చిపోతావా? నువ్వు పెట్టింది తింటున్నామా? మేము తినేంత పెట్టేంత దమ్ము నీ దగ్గర ఉందా? సరే, ప్రతిదానికి ఒపీనియన్, కామెంట్స్. అసలు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నాకైతే నేను పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకు ఎవ్వడి బొందకి ఉపయోగం లేదు. ఆ కామెంట్ సెక్షన్ అనేది ఆఫ్ చేసి పడేయాలి. చాలా మందికి ఇది మెంటల్ రిలీఫ్. ఈ కామెంట్స్ చూసి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎందరో, వీక్ మైండెడ్ ఉన్నప్పుడు ఎన్నో రకాల ఫోబియాస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకునే వాళ్ళు ఎందరో, షెల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఎందరో, ట్రామా అది లైఫ్ లాంగ్ క్యారీ చేసే వాళ్ళు ఎందరో. ప్రతి సోషల్ మీడియాలో దానివల్ల పైసా కూడా డబ్బు రాదు. కాంటెంట్ క్రియేటర్స్కి కూడా కామెంట్ చేయండి అని అందుకే నేను చర్చనా చెప్పను. కొత్తల్లో చెప్పేదాన్ని నాలెడ్జ్ లేక, ఆ తర్వాత మానేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి అని కూడా చెప్పాను. నీకు నచ్చితే చూస్తావు, లేకపోతే దొబ్బేసాయి. ఎవడికి ఇంత తెగిపు? ఎన్ని డక్కామొక్కిలు తింటే ఉంటుంది? ఎందుకు తినాలని డక్కామొక్కిలు? అసలు నేను పబ్లిక్గా అభ్యర్థిస్తున్నా, అసలు సో కాల్డ్ అఫీషియల్స్ని కామెంట్స్ సెక్షన్ అనేది ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసి చూడాలి. అసలు అప్పుడు చాలా మందికి మెంటల్ పీస్. ఎవడైనా పబ్లిక్లో వచ్చి ఒపీనియన్ చెప్తే ఆడపిల్లని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, మొగాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, వాళ్ళు విసిగెత్తిపోయి పోలీస్ ఆఫీషియల్స్కి కంప్లైంట్ ఇచ్చేదాకా సిచ్యువేషన్ని తీసుకురావటం. ఎంతమంది నోర్లను మూయిస్తారు? అందుకే కమెంట్ సెక్షన్ ఆఫ్ చేసేస్తాం అనుకో, ఇట్లా కడుపు కాలే వెధవలందరూ, పిచ్చిముండాలందరూ ఎలా కామెంట్ చేస్తారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. అమ్మాయిలు ఎవ్వడం అతీతం కాదు దీనికి. వాళ్ళే కుళ్ళి పోవాలి. దరిద్రం వదిలిపోతుంది. అట్లాంటి వాళ్ళు బతికి కూడా ఉపయోగం లేదు. ఇంత బాడీ షేమింగా? ఇంతనా? ఇంత అసాసినేషనా? స్టాప్ నార్మలైజింగ్ ఆల్ దీస్ డర్టీ స్టూపిడ్ టాక్స్. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా అబ్బాయి బాగుంటాడా, అమ్మాయి బాగుంటావా? బాగుంటాడు, అది రూపాయి సంపాదించరు, వంట చేయరు, మరి చూసుకుంటావు రోజంతా ఇట్లా? కడుపు నిండుతుందా నీకు? బాగుండడం అంటే ఏంటి? వాట్ ఈస్ యువర్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్? 40s, 50s, 60s వచ్చినా నువ్వు యు ఆర్ ఏజింగ్ గ్రేస్ఫుల్లీ అన్న ఫ్యాక్ట్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? ఏమైతుంది? ఒక 5 కిలోలు పెరిగితే తగ్గితే, తినాలనిపిస్తే ఒక పూట ఎక్కువ తింటే ఏమైతుంది? ఫస్ట్ అసలు ఈ ప్రపంచం గురించి బతకడం మానేసే. ఇట్లాంటి ఆన్ స్క్రీన్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా అంతే. మన లిమిట్ ఏంటి, మనం ఎంతవరకు ఉండాలి, ఎంత వెయిట్ క్రాస్ అవ్వద్దని మనమే ఒక లిమిట్ పెట్టుకొని అది వర్కౌట్ చేద్దాం అంతే. ఎలిగడు చెప్పాడు, మల్లమ్మ చెప్పింది వదిలేసేయి, వాళ్ళు చెప్తానే ఉంటారు. పక్షవాతాలు వాళ్ళ నోటికి రావట్లేదు, ఏం చేస్తాం మరి? పాపి చిరాయువు అంతే, వదిలేసేయి. తెల్లెంట్రుకలు ఉంటే తెల్లెంట్రుకలు ఉంది, అదే అబ్బాయి తెల్లెంట్రుకలు ఉంటే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. అమ్మాయికి 4 పూసలు తెల్లెంట్రుకలు వస్తే ముసల్దాని అయిపోయినాం. చూడు, ఇంత సివిలైజేషన్లో 2025 ఎండుకొచ్చి దొబ్బించుకున్నాము. కరోనా వచ్చి శాంతం సంక్రాంతిపోయింది. ఎప్పుడు ఏ న్యాచురల్ కెలామిటీస్ వస్తాయో తెలియదు. ఇట్లా పాపం పండి బస్సులు లేచిపోతున్నాయి. అయినా కూడా అమ్మాయిని ఒకలాగా, అబ్బాయిని ఒకలాగా మనం మాట్లాడతాం. వాళ్ళ ఫిజికల్ అపియరెన్సెస్ కూడా, బాడీలో వచ్చే చేంజెస్ గురించి కూడా.
ఇట్లాంటి మైండ్ సెట్స్ మధ్యన ఏదో ప్రూవ్ చేయాలని లైఫ్ అంతా ఎందుకు బతుకుతున్నావు? నో, డోంట్ డూ ఇట్. డూ వాట్ యువర్ హార్ట్ సేస్ అండ్ స్టాండ్ బై దట్. అవకాశాలు అంటావా, నీలో సత్తా ఉంటే అవే వస్తాయి. రాకపోతే ఎలా బతకాలో నీకు తెలుసు. బాడీ షేమింగ్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అని అంటే మనం రియాక్ట్ అవ్వడం స్టాప్ చేసినప్పుడు ఇలాంటివన్నీ స్టాప్ అవుతాయి. నెక్స్ట్, నాకు తెలిసి ఇట్స్ అ పబ్లిక్ అపీల్. వేరే ఎవరైనా ఈ వీడియోలో చేశారో లేదో నాకు తెలియదు. స్టాప్ కమెంట్ సెక్షన్ మొత్తం సోషల్ మీడియాలో ఆఫ్ చేయండి. నిజంగా చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే చేయండి. నాకు కూడా ఐ జస్ట్ గో టు మై సోషల్ మీడియా అండ్ కమెంట్ సెక్షన్ ఐ వాంట్ స్విచ్ ఆఫ్. గుడ్ ఆర్ బ్యాడ్ నీ దగ్గరే పెట్టుకో, నాకు వద్దు. నన్ను పొగడవద్దు, తిట్టవద్దు. ఐ డూ దట్. ఫస్ట్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ప్రతి క్రియేటర్ వచ్చి అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు తప్పకుండా సొల్యూషన్ వస్తుంది. తప్పకుండా. స్టాప్ నార్మలైజింగ్ అబ్నార్మల్ లైఫ్ and start normalizing normal life. This is my appeal.